ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ఉపాధ్యాయ నగర్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ప్రతి శనివారం మూడో శనివారం కూడా ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా ముఖ్యంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇక్కడ నగరపాలక సంస్థకు చెందిన అధికారులందరూ కూడా భారీ ఎత్తున కూడా ఈడ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం కూడా సక్సెస్గా చేయడమే కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఏదైతే మన ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఆ విధంగా మన గ్రామాలను కానీ పట్టణాలను కానీ పరిశుభ్రంగా ఉంచుకొని తద్వారా అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక భావనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలకి ఈరోజు కేంద్ర బిందువు అనేక కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. అదే విధానంతో ఈరోజు తిరుపతిలో ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం వీళ్ళు ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నా లేదా ఆరోగ్యంగా మన బిడ్డలు అందరూ కూడా ఉండాలన్నా కూడా ఇలాంటి ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, ఇతరత్ర వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని కూడా ఈరోజు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.